బద్వేలు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కాకుండా వీర బ్రహ్మేంద్ర జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీ విద్యార్థులతో కలిపి 4 రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీర బ్రహ్మేంద్ర స్వామి సాధన కమిటీ అధ్యక్షులు మరియు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ బ్రహ్మారెడ్డి, కార్యదర్శి చంద్రఓపుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి మరియు వివిధ ఉపాధ్యాయ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు, స్థానిక ప్రజాసంఘ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. పునర్విజయంలో భాగంగా మన బద్వేల్ తాలూకాను కూడా అన్నమయ్య జిల్లాలో కలప అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఈ నెల 30వ తారీఖున మంత్రివర్యులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రావడం కూడా జరుగుతూ ఉంది. అందుకోసం మన బద్వేల్ తాలూకాలో అందరం కలిపి ముందుగానే నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన కడప జిల్లా హెడ్ క్వార్టర్ కడపకు బద్వేల్ తాలూకాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవినావ సంబంధం ఉంది. ఎందుకంటే అట్లా బంధుత్వ పరంగా కావచ్చు, వైద్యరీత్యా ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అలాంటి అవినాభ సంబంధాలున్న తాలూకాన్ని తీసుకుపోయి రాజంపేటలో కలపాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రెవెన్యూ పరంగా కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అట్లాంటిది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చి బద్వేల్లో పెట్టడం జరిగింది. అంతలోనే కూలిగా నక్క మీద తాటిగా పడినట్టు ఏకంగా ప్రస్తుత ప్రభుత్వం జిల్లా హెడ్ క్వార్టర్ని తీసుకుపోయి రాజంపేట ప్రభుత్వం జిల్లాల పునర్విభజన జరుగుతూ ఉంది. ఈ పునర్విభజనలో భాగంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లాకు కొన్ని నియోజకవర్గాలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్నమయ్య జిల్లా విషయంలోకి బద్వేల్ని తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రపోజల్ బలంగా ఉంది. ఈ ప్రపోజల్ను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ అన్నమయ్య జిల్లాలో ప్రజలు కూడా వాళ్ళు జిల్లా కేంద్రం రాయచోట్లో ఉండాలన్నా, రాజంపేటలో ఉండాలన్నా అనే మీమాంస వల్ల రైల్వే కోడూరు ప్రజలు మాకు అన్నమయ్య జిల్లా వద్దు, మమ్మల్ని వచ్చేసి బాలాజీ జిల్లాలో ఉంచండి అని వాళ్ళు కోరడం జరుగుతూ ఉంది. అందువల్ల అన్నమయ్య జిల్లాను కొనసాగించాల్సిన ఆవశ్యకత కానీ దాని అవసరం కానీ ఏమాత్రం లేదు. అది గతంలో కడప జిల్లాలో భాగమైనది. కాబట్టి రాజంపేటను, రాయచోటిని రెంటిని కూడా కడపలోనే పునర్నిర్మించి కడపలోనే ఉండేటట్టు చేసి ఈ ప్రాంతాన్నంతా కూడా బ్రహ్మంగారి జిల్లాగా, అంటే జమ్మలమడుగు రెవెన్యూ డివిజను, బద్వేల్ రెవెన్యూ డివిజను, ఉదయగిరి, ఆత్మకూరుతో కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేస్తే చాలా ప్రయోజనకరం చేకూరుతుంది. ఉదయగిరి ప్రజలు కూడా మాకు జిల్లా కావాలనే దృక్పథంతో కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా బ్రహ్మంగారి జిల్లా సుముఖంగా ఉండరు. ఆత్మకూరు మన ప్రక్కనే ఉంది, మనకు ఆనుకోనే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇదంతా నైసర్గికంగా ఒక మంచి ప్రాంతం అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్